దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేలపై గ్రామ గ్రామాన కొలువైన తల్లి భక్తుల కష్టాలను తీర్చే కల్పవల్లి శ్రీ రేణుకా ఎల్లమ్మ కేవలం ఒక గ్రామ దేవతగా మాత్రమే కాకుండా పురాణ కాలం నాటి ఒక గొప్ప గాథకు ఈమె మూలం. అసలు రేణుకా ఎల్లమ్మ ఎవరు? పరశురాముడు తన తల్లిని ఎందుకు శిరచ్ఛేదం చేయవలసి వచ్చింది? ఈ అద్భుతమైన చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో దండకారణ్యంలో జమదగ్ని అనే గొప్ప తపోశక్తి కలిగిన మహర్షి నివసించేవారు. ఆయన భార్య రేణుకాదేవి. ఆమె మహాపతివ్రత మరియు శక్తి స్వరూపిణి. వీరిద్దరూ తమ ఆశ్రమంలో ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపేవారు. వీరికి 5 కుమారులు. దాంట్లో చివరివాడే పరశురాముడు. రేణుకాదేవికి ఉన్న పాతివ్రత్య శక్తి ఎంత గొప్పదంటే ఆమె ప్రతిరోజు తెల్లవారుజామునే నదికి వెళ్ళి కేవలం తడి ఇసుకను చేత్తో తీసి కుండగా మార్చేది. ఆ ఇసుక కుండలో తన భర్త పూజ కోసం నీటిని తీసుకుని వచ్చేది. ఒకరోజు రేణుకాదేవి నది వద్ద ఆకాశంలో పోతున్న గంధర్వుడి ప్రతిబింబాన్ని చూసి పరధ్యానంలో పడడం వల్ల ఆమె పవిత్రతకు భంగం కలుగుతుంది. ఇసుక కుండ కరిగిపోతుంది. ఖాళీ చేతులతో వచ్చిన భార్యను చూసి జమదగ్ని మహర్షి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుంటాడు. అంతే, ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన తన కుమారులను పిలిచి మీ తల్లిని ఇప్పుడే శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపిస్తాడు. పెద్ద కుమారులు మాతృప్రేమతో ఆ పని చేయలేమని వెనకడుగు వేస్తారు. కానీ తండ్రి మాటను జవదాటిని పరశురాముడు తన తండ్రి ఆజ్ఞను నెరవేర్చాలని నిర్ణయించుకుంటాడు. తన భుజంపై ఉన్న గొడ్డలిని తీసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నా సరే పితృభక్తితో తల్లి రేణుక శిరస్సును ఖండిస్తాడు. ఆ త్యాగమే ఆయనను పరశురాముడిగా చరిత్రలో నిలిపింది. పరశురాముని పితృభక్తికి విధేయతకు సంతోషించిన జమదగ్ని, నాయనా, నీ భక్తికి మెచ్చాను, ఏదైనా వరం కోరుకో అని అడిగారు. అప్పుడు పరశురాముడు తక్షణమే తండ్రి, నా తల్లిని తిరిగి బ్రతికించండి అని వేడుకున్నాడు. వరప్రభావంతో రేణుకను బ్రతికిస్తున్నప్పుడు పరశురాముడు పొరపాటున ఒక మాతంగి శరీరంపై రేణుక తలను లేదా రేణుక శరీరంపై మాతంగి తలను అతికించాడని కథలు చెబుతాయి. ఈ కారణం చేతనే ఈమెను ఎల్లమ్మగా ప్రసిద్ధి చెందింది. అంటే అందరి తల్లి లేదా ప్రపంచానికి తల్లి అని అర్థం. అలా రేణుక ఎల్లమ్మగా తిరిగి జన్మించింది. ప్రజల పాలిట గ్రామదేవతగా శక్తి స్వరూపిణిగా నిలిచింది. చివరకు రేణుకాదేవి తిరిగి ప్రాణం పొంది భర్తకు నమస్కరించి ఆ కుటుంబంతో మళ్ళీ సంతోషంగా తమ ధర్మబద్ధమైన జీవితాన్నే కొనసాగించింది. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో కోట్లాది మంది భక్తులు పూజించే ఒక శక్తివంతమైన అత్యంత మహిమాన్వితమైన దేవతగా రేణుకా ఎల్లమ్మ తల్లి అవతరించింది.